అది ఒక పెద్ద అడవి. ఆ అడవి పచ్చటి చెట్లతో నిండి ఉంది. ఆ అడవిలో ఒక బుజ్జి ఏనుగు పిల్ల నివసిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఏనుగు ఎగిరే పక్షుల్ని చూసి చాలా సంబరపడేది. తాను కూడా ఆ పక్షుల్లాగా ఎగరాలని ఎప్పుడూ అనుకునేది. తన కలలో కూడా మేఘాల మీద విహరిస్తున్నట్టు కలలు కనేది. కానీ నిజ జీవితంలో ఏనుగులు నడుస్తాయి కానీ ఎగరలేవు కదా. అయినప్పటికీ ఆ విషయం తెలిసిన ఏనుగు తన కలను నెరవేర్చుకోవడానికి ముందుకు సాగింది. వెళ్ళే దారిలో ఏనుగుకి ఒక పెద్ద చెట్టు మీద గుడ్లగూబ ఎదురుపడింది. ఆ తెలివైన గుడ్లగూబ ఏనుగు రాకని గమనించి ఏనుగు దగ్గరికి వెళ్ళింది. నువ్వు నిజంగా ఎగరాలనుకుంటే అటువైపుగా వెళ్ళు అని గుడ్లగూబ ఏనుగుతో చెప్పింది. సరేనని ఆ దారిలో వెళ్తున్న ఏనుగు పిల్లకి ఒక పెద్ద ఆకు కనిపించింది. గుడ్లగూబ చెప్పింది దీని గురించేనా అని ఏనుగు చాలా ఎక్సైట్ అయింది. కానీ ఆ ఆకుని ఎలా ఉపయోగించాలో ఏనుగు పిల్లకి అస్సలు అర్థం కాలేదు. అక్కడే చెట్టు మీద గంతులేస్తున్న కోతి పిల్ల దగ్గరికి వెళ్ళి తనకు సాయం చేయమని ఏనుగు కోరింది. సరేనని కోతి చుట్టుపక్క నుంచి తాళ్ళను తెచ్చి ఆ ఆకుని ఏనుగుకి గట్టిగా కట్టింది. ఆఖరికి చిన్న కొండపై నుంచి ఏనుగు ఎగరడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో వీచిన పెద్ద గాలి వల్ల ఏనుగు కొండ మీద నుంచి ఎగరడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం తను చెట్ల మధ్య నుంచి చాలా సులువుగా ఎగరసాగింది. ఆ క్షణం తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అలాగా కొన్ని క్షణాల పాటు తను పక్షిలాగా గాలిలో స్వేచ్ఛగా విహరించింది. ఆఖరికి ఆకు సాయంతో నెమ్మదిగా కిందకి దిగడం మొదలుపెట్టింది. తను సురక్షితంగా దిగ్గానే అడవిలో ఉన్న జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతులేశాయి. జరిగింది చెప్పడానికి ఏనుగు పిల్ల గుడ్లగూబని వెతుక్కుంటూ వెళ్ళింది. జరిగిందంతా విని గుడ్లగూబ ఏనుగుని బాగా మెచ్చుకుంది. అది విని ఏనుగు పిల్ల పట్టలేని సంతోషంతో ఎగిరి గంతులేసాగింది. అరెరే, చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మెరవడం మొదలుపెట్టాయి. మన బుజ్జి ఏనుగు పిల్ల తన గుంపుతో కలిసి హాయిగా పడుకుంది. మన్నాడు పొద్దున్నే రోజు చాలా కొత్తగా మొదలైంది. ఏనుగు పిల్లకి తన మీద తనకి నమ్మకం చాలా పెరిగింది. ఏనుగుకి అర్థమైంది తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉంటుందని. కృషి పట్టుదల ఉంటే ఏనుగు కూడా ఎగరగలదు అనేదే ఈ కథ సారాంశం. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.